తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా నెలకొన్న ఇంధన కొరత సమస్య క్రమంగా సద్దుమణుగుతోంది. ఏపీలో సీఎం చంద్రబాబు నిర్వహించిన అత్యవసర సమీక్షా సమావేశంలో అధికారులు రంగంలోకి దిగి 90% బంకుల్లో సాధారణ స్థితిని పునరుద్ధరించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100% పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వస్తాయని, ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇటు తెలంగాణలో కూడా ఇంధన సరఫరాను ప్రభుత్వం భారీగా పెంచింది. సాధారణం కంటే 126% అదనంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను పెంచి బంకుల వద్ద రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నిర్మల్ వంటి ప్రాంతాలకు వాహనదారులు భారీగా తరలి రావడం కూడా ఇక్కడి డిమాండ్ పెరగడానికి ఒక కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. అకస్మాత్తుగా పెరిగిన రద్దీని తట్టుకోవడానికి 3100 ట్యాంకర్లను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు నిల్వలను పర్యవేక్షిస్తున్నారు.